అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ కలిసుంటే కలదు సుఖం, సంయుక్త కుటుంబం గొప్పతనం. పల్లెటూరి ఉదయం అంటే పక్షుల కిలకిలా రావాలు, ఇంటి ముందు చెలిమి పొగలు, తాతయ్య గొంతులో వినిపించే సుప్రభాతం. ఆ సువాసనలతో, ఆ శబ్దాలతో ఆ మనుషుల మధ్య పెరిగింది మా సంయుక్త కుటుంబం. మా ఇంటి పేరు సీతారామయ్య గారి ఇల్లు. కాని గ్రామంలో అందరూ పెద్దింటివాళ్ళు అని పిలిచేవారు. ఎందుకంటే మా ఇల్లు పెద్దది కాదు, కాని మా మనసులు పెద్దవి. మా తాతయ్య సీతారామయ్య గారు ఇంటి ఘడియారంలాంటివారు. ఆయన లేచితేనే అందరూ లేవాలి. ఉదయం 4 గంటలకు లేచి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించేవారు. రామయ్యా, ఇంకా నిద్రపోతున్నావా అని నాన్నను మెల్లగా పిలిచేవారు. అమ్మ చెబుతూ ఉండేది, ఈ ఇంట్లో అలారం అవసరం లేదు, తాతయ్య ఉన్నాడు కదా. తాతయ్య ఒక మాట అనేవారు, సంయుక్త కుటుంబం అంటే ఒక చక్రంలాంటిది. ఒకరు ఆగితే మొత్తం చక్రం ఆగిపోతుంది. ఆ మాట అప్పుడర్థం కాలేదు, కాని తర్వాత తెలిసింది. మా అమ్మమ్మ లక్ష్మమ్మగారు. ఆమె చేతిపప్పు, చారు, ఆవకాయ రుచి ఇప్పటికీ మరిచిపోలేను. ఉదయం వంటింట్లో పాత్రల శబ్దం మొదలైతే చిన్నపిల్లలందరూ అక్కడే చేరేవాళ్లం. అమ్మమ్మా, నాకు పెద్ద బొట్టు పెట్టు, నాకైతే ఎక్కువ నెయ్యి. అమ్మమ్మ నవ్వుతూ, ఈ ఇంట్లో అన్నం కంటే ప్రేమ ఎక్కువ అనేది. ఒకసారి నేను నెయ్యి ఎక్కువగా వేసుకోగా అక్క అన్నది, నువ్వు నెయ్యి తినడం కాదు, నెయ్యే నిన్ను తింటుంది. అందరూ పెద్దగా నవ్వారు. ఆ నవ్వుల్లోనే మా బాల్యం దాగి ఉంది. మా ఇంట్లో ఇద్దరన్నదమ్ములు. నా నాన్న రామయ్య, చిన్నాన్న కృష్ణయ్య. ఇద్దరూ రైతులు. వానల కోసం ఆకాశం వైపు చూసి, ఈ ఏడాది పంట బాగుంటే పిల్లల చదువు సెట్టు అని మాట్లాడుకునేవారు. వారి మధ్య చిన్న చిన్న గొడవలు ఉండేవి. ఒకసారి నాన్న అన్నాడు, నీ ఎద్దులు నా పొలంలోకొచ్చాయి. చిన్నాన్న నవ్వుతూ, అవి నీ పొలమా మన పొలమా అన్నాడు. అంతే, గొడవ ముగిసింది. సంయుక్త కుటుంబంలో నీది నాది అన్న భావన ఉండదు, మనది మాత్రమే ఉంటుంది. మా అత్తలిద్దరూ ఎప్పుడూ కలిసి పనులు చేసేవారు. ఒకరు చారు చేస్తే ఇంకొకరు పప్పు, ఒకరు బట్టలు ఆరేస్తే ఇంకొకరు పిల్లలను చూసేది. కాని సాయంత్రం మాత్రం వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మాటల యుద్ధం. నీ కొడుకు నిన్న మామిడి తిన్నాడు, నీ కూతురు దాచిన లడ్డూ తిన్నది. అది కూడా నవ్వుల మధ్యే ముగిసేది. మేము మొత్తం 6 పిల్లలు. పాఠశాలకు వెళ్లడమంటే ఒక ఊరేగింతులాంటిది. ఒకసారి పాఠశాలలో టీచర్ అడిగింది, నీ ఫ్యామిలీలో ఎంతమంది? నేను లెక్క పెట్టడం మొదలుపెట్టాను. తాతయ్య, అమ్మమ్మ, నాన్న, చిన్నాన్న, 2 అత్తలు, మేము 6. టీచర్ నవ్వుతూ, ఇది ఫ్యామిలీ కాదు, ఒక చిన్న గ్రామం. ఒక సంవత్సరం వానలు రాలేదు. పంటలు ఎండిపోయాయి. ఇంట్లో ఆర్థిక కష్టం మొదలైంది. నాన్నల ముఖాల్లో ఆందోళన. అప్పుడు తాతయ్య అన్నాడు, మనందరం కలిసుంటే కష్టం కూడా చిన్నదే. అమ్మమ్మ తన ఆభరణాలు తీసి ఇచ్చింది. పిల్లల చదువు ఆగకూడదు. ఆ రోజు నాకు సంయుక్త కుటుంబం అర్థమైంది. ఒకరి కష్టం అందరిది. ఒకరోజు చిన్నాన్న స్నానం చేయడానికి వెళ్ళి తువాల్ మర్చిపోయాడు. ఏవిడైనా తువాలివ్వండి అని హరవడం మొదలుపెట్టాడు. అక్క బదిలిచ్చింది, ముందు నీ తప్పు ఒప్పుకో. అంతా నవ్వుల్లో మునిగిపోయాం. కాలం మారింది. చదువు, ఉద్యోగాల కోసం మేమంతా పట్టణాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇంటి ఆవరణ ఖాళీ అయింది. ఒకరోజు తాతయ్య నన్ను పిలిచి అన్నాడు, ఇల్లు పెద్దదిగా ఉండకపోయినా మనసులు కలిసుండాలి. ఆ మాట నా జీవితానికి మార్గదర్శకమైంది. దీపావళి రోజు అందరం మళ్ళీ కలిశాం. ఇంట్లో మళ్ళీ ఆ పాత నవ్వులు, ఆ పాత కబుర్లు. అమ్మమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇదే నిజమైన సంపద అనింది. సంయుక్త కుటుంబం అంటే పెద్దల ఆశీర్వాదం, చిన్నవాళ్ల నవ్వులు, కష్టాల్లో తోడు, సంతోషాల్లో భాగస్వామ్యం, బాధల్లో ధైర్యం. సంయుక్త కుటుంబం ఒక చెట్టులాంటిది. వేర్లు పెద్దలు, కొమ్మలు పిల్లలు, పండ్లు ఆనందం. ఈ రోజుల్లో అందరూ విడివిడిగా ఉంటున్నారు. కాని సంయుక్త కుటుంబంలో పెరిగినవారు తెలుసుకుంటారు, అక్కడ ప్రేమకు కొలతలేదు. మన ఇంటి ఆవరణ చిన్నదైనా మన మనస్సుల ఆవరణం పెద్దది. కలిసుంటే కలదు సుఖం, విడిపోయితే మిగలదు బలం. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి. ఇలాంటి మంచి కుటుంబ విలువల కథల కోసం
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో భాగమవ్వండి.